అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓఎంసీ మైనింగ్ ప్రాంతాన్ని ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ చక్రపాణి పరిశీలించారు. ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఇటీవల పెద్ద మొత్తంలో ఇనుప ఖనిజం అక్రమంగా తరలించలేదని స్పష్టం చేశారు. సిబిఐ సీజ్ చేసిన ఖనిజం 3 సంవత్సరాల క్రితమే అక్రమంగా తరలించినట్టు గుర్తించారు. ఇటీవల 2 టిప్పర్లు మాత్రమే తరలిపోయినట్లు గుర్తించామని చెప్పారు. సీజ్ చేసిన ఖనిజంపై పూర్తి సమాచారం సేకరించి నిఘా ఏర్పాటు చేస్తామని డిఎఫ్ఓ తెలిపారు. సో ఇది వెనకల మనకు కనిపించే కొండ ప్రాంతము బళ్ళారి ఆర్ఎఫ్ మనకు ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఉన్న బళ్ళారి ఆర్ఎఫ్ అంటే బళ్ళారి ఆర్ఎఫ్ 2 వైపులు ఉంటుంది. కర్ణాటక స్టేట్కి ఉంటుంది, మనకు ఉంటుంది. సో ఈ ఏరియాలోనే మనకు గత 15 సంవత్సరాల నుంచి డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఏమి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ తవ్వి స్టాక్ ఉంచిన మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సిబిఐ వాళ్ళు గారు ఎవరు అనుమతి ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇక్కడ అప్పుడు సీజ్ చేసింది ఎప్పుడు 2009-10 ప్రాంతంలో సిబిఐ చేసిన మెటీరియల్లో గత 2-3